మంచి చేసిన నిందలు అనేటువంటి బైబిల్ ఆధారంగా కొన్ని పాత్రలను మనం పరిశీలించి ఉన్నాం ఇంతకు ముందుకి ఎపిసోడ్లో. ఈరోజు ఇంకా కొద్దిగా చూద్దాము. దావీదు అభిషేకింపబడ్డా తిరస్కరింపబడ్డాడు. దావీదు మహారాజు అభిషేకింపబడ్డా కూడా తిరస్కరింపబడ్డాడు. దేవుడు ఎన్నుకున్నటువంటి రాజు అయినా సౌలు అతన్ని వెంబడించాడు. నిరపరాధుడైనప్పటికీ పారిపోవాల్సి వచ్చింది. దావీదేం చేశాడు? ప్రతీకారం తీర్చుకోలేదు. నా న్యాయము ప్రభువే చూస్తాడని కీర్తనల గ్రంథం 37వ అధ్యాయంలో ఉన్నట్టుగా నా న్యాయము ప్రభువే చూస్తాడు. ఇక 4వ వ్యక్తి ఇర్మియా ప్రవక్త. మనందరికీ తెలిసినటువంటి పెద్ద ప్రవక్తల్లో ఇర్మియా గారు ఒకటి. ఇర్మియా గారు సత్యం చెప్పినందుకు ద్వేషింపబడ్డాడు. ప్రవక్త ఇర్మియా గారు సత్యం చెప్పినందుకు ఫలితం ఏమి వచ్చిందంటే కొట్టబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, ప్రజలు వినలేదు. కొట్టబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, ప్రజలు వినలేదు. నిజం చెప్పేవాడు ఎప్పుడు ప్రజల యొక్క ఆదరణను పొందలేరు. కానీ దేవుడు ఏమంటున్నా తెలుసా? నేను నీతో ఉన్నాను. ప్రభు ఏమంటున్నారంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో నేను నీతో ఉన్నాను అని. మరి ఇంకొక వ్యక్తిని చూద్దాం. బైబిల్లో మనందరికి సుపరిచితులైనటువంటి యోబు గారు. న్యాయమైన వాడైనా అపవాదులు. యోబు కాదు న్యాయవంతులు అయినా అపవాదులు ఎలా వచ్చినాయో తెలుసు కదా మనందరికీ. దేవుడు చెప్పిన మాట విన్నాడు. అతని వంటి నీతివంతుడు ఇంకొకరు లేరని కూడా ప్రభువు బైబిల్లో మనకి యోబు గారి గురించి చెప్తూ ఉన్నారు. అయినా అతని యొక్క స్నేహితులు అతని ద్వేషించారు, నిందించారు. నీ పాపాల వల్లే నీకు ఇది జరిగింది అన్నారు. బాధ అంటే తప్పు చేసిన వారికే కాదు, మంచి వారికే బాధలు వస్తాయి. తప్పు చేసిన వాళ్ళకి బాధలు రావు. మంచి వాళ్ళకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాధలు వస్తాయి. చివరికి దేవుడు ఏం చేశాడు? న్యాయపరిచారు. ఎవరెవరైతే అపవాదాలు వేశారో వాళ్ళందరికీ దేవుడు యోబు ద్వారా మళ్ళీ తెలియచేశాడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పి. మరియు మరియమ్మ గారు దేవుని చిత్తమును నెరవేర్చారు. మరియమ్మ గారు గర్భవతిగా ఉన్నప్పుడు ప్రజలు అయ్యయ్యో అపవాదులు వేశారు. అయినా ఆమెమి వినలేదు. ప్రభువు యొక్క చిత్తానికి తల వంచి నేను ప్రభువు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ నిశ్శబ్దంగా తన యొక్క తలను వంచింది. ఇది మనందరి జీవితంలో కూడా ఉండాల్సినటువంటి మంచి. కానీ మనం ఎంత మంచి చేసినా కాసిన చెట్టుకే రాళ్ళు విసురుతారు కదా. ప్రస్తుతం రేగ్గాయలు వస్తున్నాయి. కాసిన చెట్టుకి అందరు పోయి రాళ్ళు విసురుతూ ఉంటారు. అదే నేటి సమాజం కూడా సుమా.